సమయంలో మరొకసారి మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయబడి నిత్య జీవము కొరకై సిద్ధపడినట్లు కృప చూపండి. ఇక్కడ కూర్చున్న వారు మాత్రమే కాదు, లైవ్లో ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి. నీ వాక్యపు జ్ఞానముతో నింపి మా హృదయాలు నీ సన్నిధానములో ప్రభువా సిద్ధపాటు కలిగి మా మరణం కొరకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచునట్లు మా యొక్క బ్రతుకులను మేము జాగ్రత్త పరుచుకొనుటకు సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నీ మాటలు మాటలాడనయున్న నన్ను కూడా జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. వినుచున్నవారు నీ వాక్యపు శక్తి చేత నింపబడి తృప్తి కలిగిన వారిగా వారు నాయన ఈ స్థలమును విడిచి వెళ్ళటానికి సహాయము చేయమని, ఏ దుష్టునికి అధికారము లేకుండా ప్రసన్నమైన మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమలో దేవుడు మనలను ప్రేమించి మరొకసారి మనము ఆయన సన్నిధానములో జీవము గల దేవుని మాటలు విని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము ఆది కాండము అనే పుస్తకాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆది కాండము అనగానే ప్రారంభముల పుస్తకము అని, మొదటిది అది ప్రారంభమైనటువంటిది అని, ఈ పుస్తకములో మొదటి అధ్యాయము మొదటి వచనమే దేవునితో ప్రారంభమవుతుంది అని దేవుని గురించిన విషయాలు నేర్చుకున్నాము. దేవుడు చేసిన పనేంటో నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే దేవుని పని మనకు అర్థం కావాలంటే దేవుడు అర్థం కావాలి. దేవుడు అనగానే మనం అనుకున్నంత చిన్నవాడు కాదు. ఏదో మన చిన్న చిన్న రోగాలు తీసివేసే బలహీనుడు కాదు ఆయన. ఆయన మహాశక్తి ఎంత ఉన్నతమైనదో, ఆయన యొక్క ఔన్నత్యము ఎంత ఉన్నతమైనదో, ఆయన సర్వశక్తి ఎంతగా పని జరిగిస్తుందో దేవుని వాక్యములో నుండి దేవుని గూర్చి మనము నేర్చుకున్నాం. దేవుని పనిని గూర్చి మనము నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యములో గత వారములో మనము మొదటి అధ్యాయము 13వ వచనం వరకు ధ్యానం చేశాం. అంటే 3వ దినము వరకు ఆయన చేసిన పని. దేవుడు కూడా పని చేశాడా అంటే చేశాడు కాబట్టి మనం ఉన్నాం. మనమందరము దేవుని పని అయి ఉన్నాం. ఈ సృష్టి దేవుని పనిలో ఒక భాగమై ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదటి దినమున దేవుడు వెలుగు చేశాడని, ఆ వెలుగును దేవుడు వేరు చేసి, చీకటిని వెలుగును వేరు చేసి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమును దేవుడు చేశాడని మనం మొదటి దినం చేసిన పనిని గురించి నేర్చుకున్నాం. రెండవ దినాన్న ఆయన చేసిన పనేంటి అనంటే, జలములు మధ్య ఒక విశాలము ఏర్పడాలని, పైనున్నటువంటి విశాలానికి ఆయన ఆకాశము అనే పేరు పెట్టాడు అని, క్రింద ఉన్నటువంటి జలములకు ఆయన సముద్రములు అని పేరు పెట్టాడని, ఈ క్రింద ఉన్నటువంటి జలములు ఒక చోట కూర్చబడాలి,
అందులో నుండి ఆరిన నేల రావాలి. ఆ ఆరిన నేలకు ఆయన భూమి అనే పేరు పెట్టినటువంటి విధానం మనం ప్రియులారా తెలుసుకున్నాం. ఆ విధముగానే ఆయన విత్తనములిచ్చేటువంటి చెట్లు భూమి మొలిపించాలి అని, అలాగూ పలుకగా అది జరిగింది అని, 3వ దినం అయ్యింది అని 3వ దినమును వరకు మనం నేర్చుకున్నాం. ఇవి ఏ దినాలు అని మనం తెలుసుకుంటున్నాం? ఇవి భూమి, సూర్యుడు, ప్రకృతిలో జరుగుతున్న దినాలు కాదు. ఇవి విశ్వదినాలు. ఇవి విశ్వదినాలు. ఎందుకంటే సూర్యుడు అప్పటికింకా దేవుడు చేయలేదు, అప్పటికింకా భూమిని నిండించలేదు. కనుక ఈ సృష్టిని చేయబడక మునుపు దేవుడు ప్రియులారా ఆయన చేసినటువంటి పనంతా కూడా ఎందులో జరిగిందంటే విశ్వదినాలలోనే జరిగింది. విశ్వదినాలలోనే జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక దేవుడు 4వ విశ్వదినాన్న చేసినటువంటి పనేంటో ఒక్కసారి చూద్దాం. 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. 4వ విశ్వదినం ఇది. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనం, ప్రియులారా 4వ దినాన్న 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు, ఈ రెండింటినీ వేరు చేయాలి. పగటిని రాత్రిని ఏం చేయాలి? వేరు చేయాలి అని దినాలు, నెలలు, సంవత్సరములు ఇవన్నీ సూచనలుగా మనందరికీ తెలియాలని తెలియచేయటానికి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో 2 గొప్ప జ్యోతులు మనకు కనబడుతున్నాయి. పగటిని ఏలే జ్యోతి, రాత్రిని ఏలే జ్యోతి, 2 జ్యోతులు కనబడుతున్నాయి. వీటికి సమూహముగా నక్షత్రముల యొక్క విధానము కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు దేవుడు ఈ సృష్టిని ఇంతగా జాగ్రత్త వహించి చేస్తున్నాడు అంటే ఈ సృష్టిని చూసే దేవుణ్ణి తెలుసుకోవాలి మనం. ఈ సృష్టిని చూసే దేవుని శక్తిని ఎరగాలి. ఈ సృష్టిని చూసే మహోన్నతుడైనటువంటి దేవుని ఔన్నత్యం మనకు అర్థం కావాలి. ఎందుకంటే సృష్టి అనేటువంటిది చేయబడటానికి ప్రతి వస్తువులో కూడా ఆయన శక్తిని పెట్టాడు. ఆయన సూర్యుణ్ణి చేశాడని, చంద్రుణ్ణి చేశాడని ఆనందపడటం కాదు, చేసినటువంటి దేవుని ఎడల మనం ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. సృష్టిని చేసినటువంటి దేవుడు సృష్టిని చేస్తున్న ఆ పనిలో సూర్య చంద్రులను నక్షత్రములను చేసి పగటిని ఏలటానికి ఒక జ్యోతిని, రాత్రిని ఏలటానికి ఒక జ్యోతిని ఆయన ఏర్పాటు చేసి నక్షత్రములను ఆయన నిర్మించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం.
ఎంత ఉన్నతమైన కార్యం ఇది. సూర్యుని గురించి మనము ఆలోచన చేస్తే, సూర్యుడిని దేవుడు విశాలమందు పెట్టాడు, చంద్రుని విశాలమందు పెట్టాడు, ఆకాశ నక్షత్రాలను కూడా విశాలమందు పెట్టాడు, ఏలండి అని వాటికి అధికారం ఇచ్చాడు. సూర్యుడు చేయబడిన నాటి నుండి ఏమండి, ఈ భూమి పుట్టి 1800 సంవత్సరాలు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడు ఎక్కడైనా దేవుడు చెప్పిన టైం కానీ పని కానీ తప్పాడా? అండి? ఎంతగా సూర్యుడు తన పనిని జరిగించటానికి తొందరపడుతున్నాడో ఒక్కసారి మనము ప్రసంగి గ్రంథములోనికి వెళదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. సూర్యుడు ఉదయించును. 2 పనులు పెట్టాడు సూర్యునికి. ఏంటి? ఉదయించాలి, అస్తమించాలి. దేవుడు పెట్టిన పనండి ఇది. ఏదో దేవుడు చేసేసి అలా వదిలిపెట్టలేదు. సూర్యుడికి చెప్పాడు ఉదయించాలి, అస్తమించాలి. ఈ రెండిటి మధ్యలో ఒక కాలం ఉంది. ఈ కాలములోనే ఈ పని చేయాలి. అందుకని ఏం చేస్తున్నాడు చూడండి సూర్యుడు. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు ఏమవుతున్నాడు? త్వరపడుతున్నాడు. ఏమండి, సూర్యుడు ఉదయించిన స్థలము నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలని పని చేసి కోరుకుంటున్నాడు. ఎక్కడైతే నేను ఉదయించానో మరలా తిరిగి ఆ స్థలానికి చేరాలి. మళ్ళీ రేపటి ఉదయం మళ్ళీ నేనేం చేయాలి? నా పని ప్రారంభించాలి. త్వరపడుతున్నాడు. ఎవరు? సూర్యుడు త్వరపడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు త్వరపడుతున్నాడు? దేవుడు చెప్పిన టైం ప్రకారం నేను పని చేయాలి. దేవుడు చెప్పిన విధానములో నేను పని జరిగించాలి. దేవుడు నన్ను చేసింది ఊరకనే కాదు, పని చెయ్యటానికి, పనిని నిర్వర్తించటానికి. దేవుని పనిలో నేనున్నాను అని లోకానికి తెలియాలి. అందుకని సూర్యుడు త్వరగా దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేసి మరలా తిరిగి ఉదయించిన స్థలానికి వెళ్ళిపోవాలని తొందరపడుతుందట. ఏవండి, త్వరపడుతుందట. ఎవరు? సూర్యుడు త్వరపడుతున్నాడా? ఎందుకు అతనికి తొందర? తన వెనుక ఎవరు లేకపోతే, తనను ప్రియులార నడిపించేవాడు ఎవరు లేకపోతే తొందర ఎందుకు? చెప్పండి, తొందర ఎందుకు? మన పిల్లల్ని ఉదయకాలములో ప్రియులార స్కూలుకు పంపిస్తాం. సాయంకాలం బస్ టయానికల్లా మళ్ళీ వచ్చేయాలి. వాడు ఆ బస్ ఎక్కి వచ్చేయాలి. ఆ బస్సుకు రాలేదనుకోండి, వాడు తిరిగి సాయంకాలం, ఉదయం వెళ్ళినటువంటి బస్సులో మళ్ళీ సాయంకాలము పని ముగించుకొని తన చదువు ముగించుకొని రాలేదనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి తల్లిదండ్రుల్లో? ప్రియులారా, ఒక టెన్షన్ పెరిగిపోతుంది. ఆ తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళాడు వీడు? బస్ టయానికి బస్ దగ్గరకు రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? వాడు వచ్చిన తర్వాత నిలదీస్తాం. బస్ టయానికి నీవెందుకు బస్ దగ్గరకు రాలేదు? బస్ ఎందుకు ఎక్కలేదు? ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? అడుగుతాం. ప్రియులారా, ఒకవేళ వాడు అబద్ధము చెప్పాడో నిజము చెప్పాడో తెలుసుకోవటానికి మళ్ళీ స్కూలుకు ఫోన్ చేస్తాం. అక్కడ వాడు చెప్పింది కరెక్టేనా కాదా? తన స్నేహితులకు ఫోన్ చేస్తాం. వాడి గూర్చినటువంటి పూర్తి సమాచారం మనకు తెలిసేంత వరకు వాడి విషయంలో ప్రియులారా మనం ఎంక్వైరీ చేస్తాం కదండి. ఆలోచించండి. అందుకని పిల్లలు వారు ఉదయకాలంలో బస్సుకు వెళ్ళి చదువు అయిపోయిన తర్వాత వారు స్కూల్ నుండి బయటకు రాగానే నా బస్ ఎక్కడుంది, నేను ఎక్కవలసిన బస్ ఎక్కడుంది, ఏ నెంబర్ ఆ బస్సు, ఒక్కసారి చూసుకొని ఆ నెంబర్ బస్ దగ్గరకు పరిగెత్తుతాడు. ఎందుకు? టయానికి వెళ్ళపోతే నా తల్లిదండ్రులను ఏం చేస్తారు? కొడతారు, తిడతారు అని. మన పిల్లల విషయంలో ఇంత జాగ్రత్త వహిస్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు చేసిన సృష్టి కూడా దేవుడు చెప్పిన టయానికి, దేవుడు చెప్పిన టైములో నేను పని జరిగించాలి, ఎక్కడ కూడా రూల్ తప్పకూడదు అని అనుకొని సూర్యుడు తన పని ముగించుకొని తిరిగి వెళ్ళటానికి ఏం చేస్తున్నాడట? త్వరపడుతున్నాడు. ప్రియులారా,
ఒక్కసారి మీరు ఆలోచించండి. సూర్యుడు త్వరపడుతున్నాడంటే తన వెనుక లెక్క అడిగేవాడు ఒకడున్నాడన్న సంగతి ఎవరికి తెలిసింది? మరి మనకు తెలిసిందా? మనకు తెలిసిందా? సూర్యుని చేశాడు, దేవుడు అక్కడ పెట్టాడు, దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరగాలనుకుంటే కుదరదు. టైము అది సూచన చూపించాలి, దినాలు తెలియచేయాలి, సంవత్సరములు తెలియచేయాలి. ప్రియులారా, దేవుని యొక్క సృష్టిలో దేవుడు చేశాడు అనటమే కాదు, ఆ చేసిన దానికి ఎంత పని అప్పగించాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే సూర్యుడు తొందరపడుతున్నాడు. ఇక్కడ నేను త్వరగా వెళ్ళాలి, నా పని తిరిగి మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి అని ప్రియులారా అది ఎంతగానో తొందరపడుతున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. అందుకేనండి ఇటువంటి శక్తి వెనుక ఒక మహాశక్తి ఉందని, ఆ మహాశక్తే దేవుడని ఆయన్ని నిరంతరము స్తుతించాలని 136వ కీర్తనలో మనము చూస్తున్నాము. రండి బైబిల్ గ్రంథములో మనము చూచినట్లయితే 136వ కీర్తన 5వ వచనం నుండి చదవండి. 5వ వచనము నుండి చదువుదాం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను, ఆయన కృప నిరంతరముండును, ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రియులారా, దేవుని స్తుతి ఆడుతూ, దేవుని కొనియాడుతూ, దేవుని ఘనపరచాలి. ఎందుకు? సూర్యునిచ్చాడు, చంద్రునిచ్చాడు, నక్షత్రములనిచ్చాడు. ప్రియులారా, వాటి వలనే మనం ఈ భూమి మీద కాలములను చూస్తున్నాం, దినములను చూస్తున్నాం, సంవత్సరములను చూస్తున్నాం. వాటి ద్వారానే మనకు సూచనలు కలుగుతున్నాయి. ఎంత కార్యక్రమం ఎవరి కోసం చేశాడు? ఆయన కోసమా? ఎవరి కోసం చేశాడు ఇదంతా? మన కోసం. భూమి మీదకు నా పిల్లలు రాబోతున్నారు, భూమి మీదకు నేను పంపించేటువంటి జనాంగం రాబోతుంది. ఈ జనాంగానికి ఈ సృష్టి ఉపయోగపడాలి, ఈ జనాంగానికి ఈ సృష్టి ఎంతగానో సహాయపడాలి. దేవుడు ఆలోచించాడండి, ఆలోచించాడు. ఎంత శక్తివంతమైనటువంటిది! ఇదిగో పని జరిగిస్తే నా పిల్లలు బ్రతుకుతారు భూమి మీద అని దేవుడు ఆశించాడు. అందుకే ఆయనను మనము స్తుతించాలి. సూర్యుడిచ్చినందుకు స్తుతించాలి, నక్షత్రములు ఇచ్చినందుకు స్తుతించాలి, పగటిని ఏలటానికి రాత్రిని ఏలటానికి గొప్ప జ్యోతులను ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే వీటిలో ఆయన కృప ఉంది. వీటిలో ఏముంది? ఆయన కృప. ఎంత కృప ఉంది? ఎంత కృప ఉంది? నిరంతరము నిరంతరము ఉండే కృప ఉంది. మధ్యలో వెళ్ళిపోయే కృప కాదు, మధ్యలో జారిపోయే కృప కాదు, నిరంతరం ఉన్నది ఆయన కృప. వీటి మధ్యలో మనుషుల మీదే ఉందనుకున్నారా కృప? ఏవండి, వాటి మీద కూడా కృప ఉంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఉన్నంత వరకు సూర్యుడు ఉంటాడు, ఆయన కృప నిరంతరము ఉండేంత వరకు కూడా ఎవరుంటారు? చంద్రుడు, నక్షత్రములు కూడా ఉంటాయి. ఎందుకు? వీటి ద్వారానే మనకు దినములు, సంవత్సరములు ప్రియులర సూచనలుగా మనకు సూచించబడుతున్నాయి. ఒకసారి అదే కీర్తనలో 104వ కీర్తన 19వ వచనం చదవండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 104వ కీర్తన 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. చాలండి, ఇక్కడ మీరు ఈ మాటలు గుర్తించండి. ఋతువులను తెలుపుటకై ఆయన ఎవరిని చేశాడు? చంద్రుడు. ఋతువులు ఏమండి, మనము అనేకమైనటువంటి ఋతువులను ఈ భూమి మీద చూస్తున్నామండి. ఈ ఋతువులను తెలుపుటకు దేవుడు చంద్రుణ్ణి చేశాడట. అస్తమించేటువంటి కాలము ఎవరికి తెలుసు? ఏంటండి వాటికున్న జ్ఞానం ఏంటండి?
అందులో ఉన్న జ్ఞానం ఏంటండి? ఇంత ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి కార్యాలను, పనులను దేవుడు చేస్తే దేవుడు ఎక్కడున్నాడండి? వాటంతటికి అవే వచ్చేసినాయనండి, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఇవి జరిగినాయండి అని లోకం చెప్పుకోవటం ఎంత అబద్ధం అండి ఇది. మనిషి జ్ఞానానికి మించిన జ్ఞానము దేవునిది. చెప్పాను కదా, మొదటి సమయంలోనే చెప్పాను నేను, మొదటి వచనాలు చెప్పేటప్పుడే దేవుణ్ణి గూర్చి పరిపూర్ణంగా తెలుసుకోవటానికి ఈ మానవుని జ్ఞానం తెలియదని, ఈ మానవ జ్ఞానం దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది పగిలిపోతుందని చెప్పాను. ఎందుకు? ఏవండి, ఈ ప్రియులారా, మన ఇంటిలో వాడుకునేటువంటి బల్బుకు ఎంత వాట్స్ ఉండాలో అంత వాట్సే ఉంటాయి. మెయిన్ లైన్ మీదకు తీసుకొని వెళ్ళి ఈ బల్బు పెట్టామనుకోండి, ఏమైపోతుంది? అది పేలిపోతుంది, పగిలిపోతుంది, ముక్కలైపోతుంది. దానికి ఎంత వాట్స్ కావాలో, ఒక ఫ్యాన్కి కానీ, లేకపోతే ఒక మైక్కి కానీ, లేదు ఒక లైట్కి కానీ ఎంత పవర్ కావాలో అంత పవరే రావాలి. మించిన పవర్ వచ్చిందంటే కాలిపోద్ది. మోటార్ కూడా అంతే. కొన్నిసార్లు మన ఇళ్లలో మోటార్లు కాలిపోతూ ఉంటాయి. ఎందుకు కాలిపోతూ ఉంటాయి? ఏవండి, సరైనటువంటి విధానములో కాకుండా మించినటువంటి పవర్ వస్తే కాలిపోతాయి. ఏవండి, దానికి మించిన పవర్ వస్తే మోటార్లే కాలిపోతున్నాయి, ఫ్యాన్లే కాలిపోతున్నాయి. ప్రియులారా, ఈ భూమి మీద మానవుడు చేసినటువంటి ఈ చిన్న వస్తువులే కాలిపోతున్నాయండి. చేసిన వాడు దేవుడు. ఈ సృష్టిని చేసినటువంటి ఈ దేవుని గురించి తెలుసుకోవాలంటే మానవ జ్ఞానం చాలదు. నీకు ఎంత అవసరమో, నీకు ఎంత కావాలో అంతే పెట్టాడు. నీ జ్ఞానానికి మించింది కాకుండా నీ జ్ఞానంతో తెలుసుకొని అంత శక్తినే ఈ భూమి మీద నువ్వు వాడుకోవటానికి కూడా ఆయన పెట్టాడు. కాబట్టి నువ్వు దేవుడు లేడు అని ఒక చిన్న మాట అనేసి దేవుణ్ణి ఏదో చిన్నవాడిగా చేయాలని చూస్తే పగిలిపోద్దు నీ బుర్ర ఆయన గురించి ఆలోచించాలంటే. అందుకే ప్రియులారా, మనం ఆలోచించాలి. ఆయన కృప ఉంది, అది నిరంతరం ఉంటుంది. ఆ కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. ఆ కృపను బట్టే సూర్యుని చేశాడు, ఆ కృపను బట్టే చంద్రుని చేశాడు, ఆ కృపను బట్టే నక్షత్రములను చేశాడు అని ఆయన్ని మనం స్తుతించటం తప్ప ఆయన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఇది ప్రపంచం తెలుసుకోవాలి. ఇది లోకములో ఉన్న జ్ఞానులు తెలుసుకోవాలి. ఇది ఉన్నతమైన జ్ఞానము. దేవుని జ్ఞానమునకు మితి లేదు. అది ఎవడు తెలుసుకోవటానికి ప్రియులారా అవకాశం లేదండి, తెలుసుకోలేడండి. నీకెంత కావాలో, నీకెంత అవసరమో, నీ బుర్ర ఎంత ఆలోచన చేస్తుందో అంతే నీకు తెలుసుకోవటానికి రాయించాడు. ఆయన మనసు తెలుసుకునేంత గొప్పవాడివా నువ్వు? రోమాపత్రికలో ఒక మాట ఉంది చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే, మనుషులను మోసం చేస్తూ ఈ రోజున దేవుని గురించిన ఆలోచన లేకుండా చేస్తుందండి ఈ లోకం. ఒక్కసారి బైబిల్ గ్రంథమును తెరచి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చదవండి. 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? చూసారా, ప్రభువు మార్గములను మనసును ఎరిగినవాడు ఎవడు? ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడున్నాడు చెప్పండి ఈ భూమి మీద? ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయనకి ఆలోచన చెప్పిన వాడు ఎవరున్నారు ఈ భూమి మీద? అది అట్లా కదయ్యా అది చేసేది, ఇలా చెయ్యాలని ఎవరన్నా చెప్పారా ఆయనకి ఆలోచన? సూర్యుని అట్లా కదయ్యా ఇలా చెయ్యాలని ఎవరని చెప్పారా? చంద్రుడిని అట్లా కదయ్యా ఇలా చెయ్యాలని ఎవరని చెప్పారా? నక్షత్రములను అలా కాదయ్యా ఇలా చెయ్యాలని ఎవరని చెప్పారా? నక్షత్రముల సంఖ్య ఎంతో నేటికి మానవునికి అర్థం కాలేదే. ఆయన శక్తి లోకానికి అర్థం కాలేదే. జ్ఞానులమని చెప్పుకుంటున్న వారు సైతం పడిపోయారు కదా ఈ విషయంలో. మరి ఆయన మనసు నీకు ఎట్లా తెలుస్తుంది? ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని అన్నాడు. అగమ్యములు అంటే ఏంటి? నువ్వు తెలుసుకోవాలనుకునే గమ్యం నీకు తెలియదు, అది అగమ్యములు.
అక్కడ అన్నాడు, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, అది తెలుసుకోవటం నీ వల్ల కాదు. ఇంత ఉన్నతుడైనటువంటి దేవుణ్ణి గురించి ఉన్నతంగా ఆలోచించి ఉన్నతంగా బ్రతకవలసిన మనం కూడా కొన్నిసార్లు ప్రియులారా చాలా చిన్నగా మాట్లాడుతున్నామండి. దేవుణ్ణి చిన్నగా మాట్లాడుతున్నాం. నిరంతరము ఈ సృష్టిని చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన మనం, నిరంతరము ఈ భూమి మీద బ్రతకటానికి అవకాశం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగానో ఘనపరచవలసినటువంటి మనం దేవుని గురించి చాలా చిన్నగా ఆలోచిస్తున్నామంటే ఎంత ప్రియులార బుద్ధిహీనులమండి మనం, ఎంత బుద్ధిహీనులం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి చేసెను. ప్రియులారా, సూర్యునికి తన అస్తమయ కాలము తెలుసు. కాలము తెలుసు అంటే కాలము చేసింది ఎవరు? కాలం పెట్టింది ఎవరు? మొదటి అధ్యాయము మొదటి వచనమే కాలంతో ప్రారంభమవుతుందిగా. ఆదియందు ఏంటది? కాలం. ఆదియందు అనేది కాలము కదా, కాలం ప్రారంభమవుతుంది కదా. అంటే కాలమునకు ప్రారంభం ఎవరు? దేవుడు. అనాది కాలములో కాలము లేని ముందు ఉన్నటువంటి దేవుడు కాలమును ప్రారంభించాడు. ఆయన కాలములు సమయములు తన స్వాధీనమందుంచుకొని నడిపిస్తున్నాడు. ఆయన వీటన్నిటినీ నడిపిస్తున్నాడండి. అందుకే ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధానములు ఆయన్ను గూర్చి మనము తెలుసుకోవాలి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి చేశాడు, గాని చంద్రుడు ప్రియులార స్వయం ప్రకాశము కలిగిన వాడు కాడన్న సంగతి చదువుకున్న వాళ్ళందరూ తెలుసుగా. తనంతటికి తాను ప్రియులార ప్రకాశించే శక్తి ఎవరికి లేదు? చంద్రునికి లేదు. కాంతి కలిగిన వాడు కాదు చంద్రుడు. సూర్యకిరణాలు సూర్యకాంతిని ప్రియులార ఆస్వాదించి సూర్యకిరణాల ద్వారా వచ్చే కాంతి ద్వారా చంద్రుడు వెలుగుతున్నాడే తప్ప స్వయంగా వెలిగే శక్తి అతనికి లేదు. మీకెలా తెలుసయ్యా? బైబిలే చెప్పింది. చదవండి యోబు గ్రంథం. బైబిల్ గ్రంథము చెప్పిన మాటలు చూడండి. యోబు గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు ఏం కలవాడు కాదు? కాంతి కలవాడు కాడు. కాంతి కలవాడు కాడు చంద్రుడు. ఎందుకు కాంతి గలవాడు కాడు అంటే ఆయన ప్రియులారా, ఆయన చేసిన అది ఆయనకే తెలుసు. సూర్యుని నుండి వెళ్ళేటువంటి ప్రియులారా ఆ ప్రకాశమే చంద్రుడు తీసుకొని ప్రకాశించాలి తప్ప తనంతటికి తాను ప్రకాశించేటువంటి శక్తి లేదు. ప్రియులారా, ఆలోచించారా? దేవుని మహా ఉన్నతమైనటువంటి శక్తి అండి. అందుకే చంద్రుల్లో పెట్టిన మహిమ వేరు, సూర్యునిలో పెట్టిన మహిమ వేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి ఇవి! ఒకసారి ఆలోచించండి. అన్నిటినీ ఆయన శక్తి ద్వారానే చేశాడు, కానీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన విధానం పెట్టాడు. చూడండి, చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మళ్ళీ ఒక నక్షత్రమునకు మరో నక్షత్రమునకు ఉన్న భేదం. ప్రియులారా, ఎంత అద్భుతం అండి! ఎలా చేశాడండి? మీరు అర్థం చేసుకోండి. ఎలా చేశాడండి? దేవుడు సృష్టించటంలో, సృష్టికర్త అని పిలవటంలో ప్రియులారా ఎంత ఉన్నతమైనటువంటి స్థాయి ఆయనదో మనం అర్థం చేసుకోవాలి. చెప్పాడుగా, నేనే కదా దాని కారకుడని చెప్పినప్పుడు నమ్ము, అంతే. నువ్వు ఆయన ప్రశ్నించాలని లేకపోతే ఆయన్నే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే నీ వల్ల కాదు. జీవితకాలం అంతా నువ్వెంత గొప్పవాడివైనా భూమి మీద ప్రభువుని గూర్చి దేవుని గూర్చి తెలుసుకోవటం నీ జీవితం అంతా ప్రయత్నం చేసినా నీకు అర్థం కాదు, తెలియదు. నీ జ్ఞానానికి ఎంత సరిపోతుందో అంత పెట్టాడుగా బైబిల్లో. ఇది చదువుకుని ఆయన నమ్మాలంతే. నువ్వు అంతే కదా. మనం చెప్పుకున్నాం కదా, సృష్టిలోని వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతుందన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళవసరలా. నువ్వు ఆయన గురించి తెలుసుకోవటానికి నీ ముందు సృష్టిని పెట్టాడు, దీన్ని తెలుసుకో చాలు అని చెబుతున్న మాటలు ఎంత గొప్పవండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు,
ఆ, నక్షత్రముల మహిమ వేరు, మళ్ళీ నక్షత్రమునకున్న భేదము. ప్రియులారా, మనం గుర్తించాలి. ఇవన్నీ ఎవరు చెప్పారు? చేసిన వాడే కదా చెప్పింది. చేసిన వాడు చెబితే కదా వీళ్ళు రాసింది. మరి దేవుని గురించి ఎందుకండి అంత చిన్నగా ఆలోచిస్తున్నాం మనం? నేటికి నక్షత్రముల యొక్క లెక్కెంత అని అడిగితే ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నారండి. చెప్పలేము. ఏమండి, చెప్పలేరన్న సంగతి బైబిలే చెప్పింది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. ఆకాశ నక్షత్రములను ఏంటట? లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువులు అసాధ్యమైనట్టుగాను సంతానం ఉంటుందని అన్నాడు. ఏంటట? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆ మాటలు చూడండి. దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? ఏమండి, ఆకాశ నక్షత్రము లెక్కించటానికి సాధ్యం అన్నాడా? సాధ్యం కాదన్నాడా? సాధ్యము కానట్టు అన్నాడు. అంటే ఆకాశ నక్షత్రములు లెక్కించుట ఎప్పటికీ ఎప్పటికీ ఏనాటికి కూడా సాధ్యం కాదు. ఎవ్వరికి, ప్రపంచ చరిత్రలో ఎవ్వరికి సాధ్యము కాదు. ఎంత గొప్ప మాటలండి. బైబిల్ ప్రియులారా ఉన్నతమైన గ్రంథం కదండి. ఈ గ్రంథాన్ని గుండెలకు అద్దుకొని బ్రతకాల్సిన మనం దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతున్నాం ఏంటండి? అబ్రహాము చాలా బాధపడుతున్నాడు, పిల్లలు లేని పరిస్థితుల్లో చింతపడుతున్నాడు. అప్పటికే ఆయనకి 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. శారా గర్భము అప్పటికే మృతతుల్యమైపోయింది. దేవుడు అబ్రహామును బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రములను చూపించి లెక్కించన్నాడు. లెక్కించాడా? బయటికి తీసుకొచ్చాడండి. చూడండి ఒకసారి 15వ అధ్యాయమా, చూడండి ఒకసారి దేవుని వాక్యములో మనము చూస్తే 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించన్నాడు. ఎవరిని? అబ్రహాం గారు అన్నాడు. నీ చేతనైతే లెక్కించన్నాడు. ఎవరిని? అబ్రహాముని. అప్పుడే లెక్కించమన్నాడు. నీ చేతైతే లెక్కించన్నాడు. అబ్రహాము తలదించాడంతే, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. అప్పుడే అబ్రహామే తలదించాడండి. ఈ విషయం ఇర్మియా గ్రంథంకి వచ్చిన తర్వాత కూడా అది సాధ్యం కాదన్నాడు కదా. ఇక ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అవి సాధ్యం కాదు అని అన్నాడు. ఎప్పటికి సాధ్యం అవుతుంది చెప్పండి ఆకాశ నక్షత్రములు లెక్కించటం? పైగా అవేమైనా చిన్నవి అనుకున్నారా? సూర్యుని కంటే కూడా కొన్ని వందల లక్షల రెట్లు పెద్దవి ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా ఎలా వేలాడదీశాడండి ఆయన? ఏమండి, ఏదైనా మనము వేలాడదీయాలంటే ఏదైనా ప్రియులర్ దానికి సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ మనం వేలాడదీసామంటే దానికి ఏముంది? సపోర్ట్ ఉంది, దానికి సపోర్ట్ ఉంది. అసలు ఏ సపోర్ట్ లేకుండా ఈ ఆకాశ విశాలములో వీటన్నిటినీ ప్రియులారా ఎన్నో వేల లక్షల రెట్లు పెద్దగా ఉన్నటువంటి నక్షత్రాలను, లెక్కింప శక్యము కాని నక్షత్రాలను దేవుడు ఆకాశములో పెట్టాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నిటినీ ఆకాశములో పెట్టాడు. వాటికి ఏమైనా ఆధారం ఉందా? నేను చెప్పనా? దేవుడే ఆధారం వాటికి. దేవుడే ఆధారం వాటికి. నిలిచిపోయినాయి అంతే. నువ్వు అక్కడే ఉండి పని చేయాలి, అక్కడుండే పని చేస్తున్నాయి. ప్రియులారా, ఏంటండి ఆ దేవుని శక్తి? ఎంత ఉన్నతమైనటువంటి శక్తి అండి అది. ఒక్కసారి ఆలోచించండి. ఆది కాండాన్ని గురించి నేను మీతో చెప్పటానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు చూసినా రోగాలు తగ్గిపోయినాయి, బాధలు పోయినాయి, కష్టాలు పోయినాయి, రండి మీ అందరికీ రోగాలు తీసేస్తామనే బోధలే వింటున్నాను తప్ప అసలు దేవుని మహా ఉన్నతమైన శక్తి ఏంటి,
ఇది నాకు తెలిసినంత వరకే చెబుతున్నాను, ఇందులో ఇంకెన్నో దాగి ఉన్నాయండి. వెలికి తీస్తే ప్రియులారా ఆలోచించండి, అంత గొప్ప వాటిని అసలు ఏ ఆధారము లేకుండా నిలబెట్టాడు, మళ్ళీ అవి తిరుగుతున్నాయి. ఏవండి, మనం నిలబెట్టిన ఫ్యాన్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే వెళుతుందా? వెళ్ళదు. ఆయన అన్నిటినీ పిలుస్తాడు. పిలిచేవాడు ఆయన, పిలవగానే వెళ్ళిపోతాయి. మీకు ఒక విషయం చెప్పనండి, అదే బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథం చూడండి. ఆమోసు గ్రంథంలో నక్షత్రాలను గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడో చూద్దాం. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగ శీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు ఆయన. కారు చీకటిని ఎలా మారుస్తాడు? ఉదయంగా చేయాలంటే ఆయన వల్లే అవుతుంది. పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయును. అబ్బా, ఆ మాట చూడండి, సముద్ర జలములను పిలిచి. ప్రియులారా, ఆ మాటలు మీరు చదువుతుంటే భయం కలగట్లా? సముద్ర జలములను పిలుస్తున్నాడట, పిలిచి ఒకసారి వెళ్ళిరా భూమి మీదకి అంటున్నాడట. అందుకే మరి సునామీలు వస్తున్నాయి. ఏవండి, ఆలోచించారా? సునామీ వచ్చిందంటే ఎవరి పిలిపింది? సముద్రం దేవుని పిలుపు వింది. పిలుస్తున్నాడు ఆయన. ఎవరిని? సముద్ర జలములను పిలిచి ఒకసారి భూమి మీదకి వెళ్ళిరా అని చెబుతున్నాడట. ఎవరిని? మరి అందుకే మరి వచ్చేది సునామీలు. అంటే దేవుని పవర్ ఏంటో తెలియాలి కదా, దేవుని శక్తి ఏంటో మనకు తెలియాలి కదా అని అప్పుడప్పుడు చూపిస్తున్నాడు మనకు. దేవుడు లేడంటావా? దేవుని గురించిన జ్ఞానం నీకు అర్థం కానప్పుడు అర్థం అవటానికి, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ దేవుడు లేడని ఒక మాట చెప్పేసి నీ జీవిత కాలంలో 60-70 సంవత్సరాలు బ్రతికే నీ బ్రతుకులో నువ్వు ఎన్ని పరిశీలన చేసినా తెలియనటువంటి పరిస్థితిలోని చచ్చిపోతున్నావే. అటువంటి నీకు దేవుడు నేర్పించటానికి ఆయన సముద్ర జలములు పిలిచి ఒక్కసారి వెళ్ళిరండి. ఎక్కడికి? భూమి మీదకి వెళ్ళిరండి ఒకసారి అని పిలిస్తే అవి వచ్చేసి ఆయన మాట విని ఎక్కడి వరకు వెళ్ళమంటారయ్యా? అంబాపురం దాకా వెళ్ళిరండి అన్నాడు అనుకో, ఏమైపోతాం మనం? అప్పుడు దేవుడా దేవుడా నన్ను రక్షించయ్యా, దేవుడా నన్ను, అప్పుడు కనబడతాడు దేవుడు. ఎప్పుడు? మనిషికి దేవుడు ఎప్పుడు కనబడతాడు? ఏదైనా రోగం అన్న రావాలి, బాధ అన్న రావాలి, చావు దగ్గరకైనా అప్పుడు కావాలి దేవుడు. అప్పటి వరకు దేవునితో మనకు, అప్పుడప్పుడు చెబుతాను, పంది ఎప్పుడు కింద వైపే చూస్తుందట, ఒక్కసారి పై వైపు చూస్తుందట పంది. దాన్ని చూడండి, ఎప్పుడు చూసినా దాని ముఖం అంతా ఎటుంటుంది? కిందే. మనం ఒకళ్ళు పిలిచినా కిందే, తోలినా అసలు ఎత్తుతుందా తలపైకి? ఎత్తదు. ఆదివారం కోసేయాలి దాన్ని అనుకున్నాడు కట్టికవాడు. 2 కాళ్ళు, ముందు 2 కాళ్ళు, వెనక 2 కాళ్ళు కట్టేశాడు. మధ్యలో కర్ర దూరిపాడు. అటొకడు ఇటొకడు భుజాన్ని వేసుకున్నాడు. అప్పుడు ఇది ఉల్టా తిరిగింది. అప్పుడు దాని ముఖం ఎడిచి వస్తుంది. అప్పుడు అనుకుంటుందట, ఏంటి పైన ఇంత ఆకాశం ఉందా, నక్షత్రాలు ఉన్నాయా, అబ్బో భలే చంద్రుడు సూర్యుడు భలేగున్నారే అనుకుంటుందట. ఎప్పుడు? ఇక కాసేపట్లో. మనిషి కూడా అంతే. మనిషి జీవితంలో దేవుడు అర్థం కావాలంటే మనిషి జీవితంలో చావైనా దగ్గరకు రావాలి, లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితిలోకైనా వెళ్ళిపోవాలి. అప్పుడు మనిషికి ఎవరు వస్తారు జ్ఞాపకానికి? దేవుడు వస్తాడు. ఎందుకు అప్పటిదాకా ఎందుకు? ప్రియులారా ఆలోచించండి, ఆయన మహాశక్తి ఎంతో ఉన్నతమైనదండి. సప్తర్షి నక్షత్రాలు అన్నాడు, మృగ శీర్షిక నక్షత్రాలు అన్నాడు. ఇంకా యోబు గ్రంథంలోకి వస్తే మనం అంతకుముందు చెప్పుకున్నాం కదండి, కృత్తిక నక్షత్రాలు అని, అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. వీటన్నిటినీ పేర్లు పెట్టి, ఏం దేవుడండి ఆయన, అసలు ఏంటండి ఆయన జ్ఞానం. మనం మేతేసే కోడి పిలిస్తేనే రాదు మన దగ్గరికి, మనం కప్పెట్టే కోడి రమ్మంటేనే రాదు.
దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, దాని చుట్టూ తిరిగి దీని చుట్టూ తిరిగి దాన్ని అటు పంపించి ఇటు పంపించి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు మనవి. కానీ ఆకాశ నక్షత్రాలు ఆయన పేరు పెట్టి పిలుస్తుంటే వచ్చేస్తానని అన్నాడుగా. మళ్ళీ చదవండి, వచ్చిన 147వ కీర్తన. బైబిల్ గ్రంథములో ప్రియులారా ఇవన్నీ మనకు తెలియాలి. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను అని తెలుసా? నక్షత్రాల సంఖ్య అని తెలుసా? మరి ఎవరికి తెలియదు? మనకు తెలియదు. సైంటిస్ట్కి తెలిసిందా? తెలియలా. ఇప్పుడు చెప్పండి, సైంటిస్టు గొప్పవాడు అని ప్రపంచం అంతా నమ్ముతుంది. గొప్పవాళ్లే వాళ్ళు, చాలా విషయాలు కనుగొన్నారు, గొప్పవాళ్లే. కానీ దేవుడు లేడు అని అనకూడదండి వాళ్ళు. దేవుడు లేడు అని అనకూడదండి వాళ్ళు. తెలియనప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం, తెలుసుకుందాం, తెలిసేంత వరకు ప్రయత్నం చేద్దాం అని అనాలే కానీ నీకు తెలియనంత మాత్రాన దేవుడు లేడు అనకూడదు, నిర్ధారణ చేయకూడదు. ఎందుకో తెలుసా? ఆ సంఖ్య తెలిసిన వాడు ఒకడున్నాడు. నక్షత్రముల సంఖ్య తెలిసిన వాడు ఒకడున్నాడు, నియమించిన వాడు. ఎవరైనా దేవుడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. ప్రియులారా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టేశాడా? వీటన్నిటికీ భూమి మీద ఉన్నటువంటి మనిషికి. ప్రియులారా, దేవుడు అర్థం అవటానికి ఎన్ని సంగతులు రాయిస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సంఖ్యను నియమించాడు, వాటికి పేర్లు కూడా పెట్టాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఏవండి, మన ఇంట్లో ఒక 20 మంది పిల్లలు ఉన్నారనుకోండి, పెట్టిన పేరు పెట్టకుండా టకటక పేర్లు పెట్టేసి అన్నాం అనుకో 20 మందికి, ఉండయ్య ఒకసారి చూద్దాం, గూగుల్లో చూద్దాం ఏ పేరుందో. ఏవండి, వెతుక్కుంటాం కదా, ఏ పేరు పెట్టాలని వెతుక్కుంటాం కదా. బైబిల్లో పేర్లు ఎన్నున్నా ఇంకా ఏ పేరు పెట్టాలి, ఇంకా మంచి పేరే పెట్టాలి, వెతుకుతాం కదా ఒకడికి పేరు పెట్టాలంటేని. 20 మందిని ఇక్కడ నిలబెట్టి టకటక పేర్లు పెట్టంటే మన వల్ల అవుతుందా? పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిలువయ్యాలి 20 పేర్లు అంటే. ఇది మనిషి జ్ఞానం. ఇది. కానీ దేవుని జ్ఞానం, నక్షత్రములకు ప్రియులార పేర్లు పెట్టాడు, వాటి సంఖ్యను ఏం చేశాడు? ఆయన నియమించాడు. ఇది తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలండి మనం. ఆ దేవుని గుర్చినటువంటి ఆలోచనలో బ్రతకాలండి మనం. మన ఆలోచనలో కాదండి, మన తలంపుల్లో కాదండి. అందుకే కాలములను, సమయములను, దిన సంవత్సరములను ప్రియులారా తెలియచేయటానికి ప్రియులారా ఆయన ఏం చేశాడు? సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆకాశ నక్షత్రములను చేశాడు అని దేవుని వాక్యములు చూస్తున్నాం. అవి మనకేం చెబుతున్నాయి? కాలములు. ఏవండి? సూచనలు మనకు తెలియచేస్తున్నాయి, దినాలు తెలియచేస్తున్నాయి, సంవత్సరాలు తెలియచేస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఒక టైం పెట్టాడు, వాటికి ఒక పని పెట్టాడు. సూర్యునికి పని పెట్టాడు, చంద్రునికి పని పెట్టాడు, భూమికి పని పెట్టాడు, నక్షత్రాలకు పని పెట్టాడు, అన్నిటికీ పని పెట్టాడు. అన్ని పని చేస్తున్నాయి కాబట్టి నువ్వు నేను పని చేస్తున్నావు. తెలుసా మీకు ఈ విషయం? అన్నీ పని చేస్తున్నాయి కాబట్టి నువ్వు నేను పని చేస్తున్నావు. అవన్నీ పని చేయటం ఆగిపోయినాయి అనుకో, మనం ఏమైపోతాం తెలుసా? అవి పని చేయటం మానేసి అనుకోండి, దేవుడు సృష్టిని చేశాడు కదా, ఈ సృష్టి పని చేయటం మానేస్తే మనం ఈ భూమి మీద ఉంటామా? ప్రియులారా, ఉండలేమండి. దేవుని మహా ఉన్నతమైన శక్తి మనకు అర్థం కావాలి ప్రియులారా. ఆలోచించండి. అందుకేనండి క్యాలెండర్ మనం సృష్టించేటప్పుడు కూడా ఆ క్యాలెండర్ని ప్రియులారా ఎలా చేశారో తెలుసా? ప్రియులారా, దినాలు 365 రోజులు రావాలి అని అంటే ఒక నెలలో 30, ఒక నెల 31, ఒక నెల 30, ఒక నెల 31, అలా 12 నెలలు మనము 30, 31 కూడితే 360 రోజులు వస్తాయి. 360 రోజులు రాకూడదు. మరి ఎన్ని రావాలి? 365 రావాలి. అందుకే ఫిబ్రవరి నెలలో ఒక రోజు తీసేశారు. కాలం సరిపోవాలి. ఫిబ్రవరి నెలలో 30 ఉండదు, 31 ఉండదు. ఎందుకు తీసేశారు? 365 కౌంట్ రావాలంటే అది జరగాలి.
దేవుని కార్యమండిది, దేవుని సృష్టి కార్యమండిది. ఎంత ఉన్నతమైనదండి. కాబట్టి ప్రియులారా, ఎంత మహాదేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులం అండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. చాలా ధన్యులం అండి మనం. ఈ దేవుని గురించి ఇంకా మనం తెలుసుకుందాం. ఇంకా కొన్ని సంగతులు ప్రియులారా మనము దేవుని వాక్యములో నుండి నేర్చుకుందాం. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ సృష్టిని గురించి తెలుసుకోవటానికి. సృష్టిని గురించి తెలుసుకోవాలంటే సృష్టికర్త ఎక్కడున్నాడో, సృష్టికర్త ఏం చెప్పాడో, సృష్టికర్త పుస్తకం ఎక్కడుందో అక్కడికి వెళితే సరిపోద్దండి. కాబట్టి తెలుసుకుందాం. ఎంత సృష్టికర్త అయినటువంటి దేవుడిని విడిచిపెట్టక ఆయన వెంబడిద్దాం, ఆయన మాటలను వెంబడిద్దాం, ఆయన అనుసరిద్దాం. ప్రియులారా, ఆయన మన కొరకై క్రీస్తు ప్రభువారిని పంపించి సిలువలో బలి చేసి మన కొరకై సిద్ధపరిచిన రక్షణ కార్యములో మన జీవితాలను అప్పగించి ఆయన కొరకు బ్రతకటానికి సిద్ధపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను బ్రతకటానికి ఇవన్నీ చేశావా? నీవెంత గొప్ప దేవుడు నాయన, ఎంత ఉన్నతుడువు నాయన నీవు. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కృప నిరంతరముండును. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. నీవు దయాళుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. నేను బ్రతకటానికి వీటన్నిటిని ఉంచి నిజంగా నా జీవితానికి ఆధారమయ్యావు నాయన. నా బ్రతుకుకు ఆధారమయ్యావు. ఈ లోకములో నేను కాలము కలిగి ఉండటానికి, ఆయుష్ కలిగి బ్రతకటానికి, ఆరోగ్యం కలిగి బ్రతకటానికి, దినదినము కూడా నాయన నా జీవితములో నిన్ను చూడటానికి ఇట్టి గొప్ప భాగ్యము కలిగించావు నాయన. అందుకై మీకు స్తోత్రాలు నాయన. పాపములో ఉన్న నన్ను, మమ్ములను విడిపించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పంపించి నలగగొట్టి సిలువలో బలి చేసి విమోచన కలిగించావు నాయన. నీ వందనాలు తండ్రి అని మనము దేవునికి అర్పించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. ప్రభు శరీరము, ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. ప్రభువా, నీ గొప్పతనం ఏంటో నిజంగా ప్రభువా మానవునికి అర్థమవటానికి ఎన్ని సంగతులు వ్రాయించావో నాయన. వ్రాయించిన ఈ మాటలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని మనము దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఆదికాండం అనే పుస్తకములో నుంచి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై మీకు స్తోత్రాలు. నీ మాటలు వింటున్న మేము నీ లేఖనము ఎంత ఉన్నతమైనదో, నీవు రాయించిన మాటలు ఎంత సత్యమైనవో తెలుసుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు చేయండి. మా కొరకై కలువరిగిరిలో శిలువ ప్రాణాన్ని అర్పించిన క్రీస్తు యేసు యొక్క ఆ ఉన్నతమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, నలగొట్టబడిన ఆ శరీరమును జ్ఞాపకము చేసుకోవటానికి ఈ రోజున ప్రభు బల్లగా మా ముందు నాయన ఈ రొట్టెను ద్రాక్షరసమును సాదృశ్యంగా ఉంచారు తండ్రి. ఇవి మేము తిని త్రాగుచున్నప్పుడు నీకు మహిమకరముగా, నీ ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, నీ చిత్తములో ప్రభు మేము జీవించేవారిగా, నిన్ను మహా ఉన్నతంగా లోకానికి చూపించేవారిగా మమ్మల్ని చేయండి. నీ కొరకు మేము బ్రతికి ఈ లోకములో నిన్ను ప్రకటించి నీ యొద్దకు చేరగలుగునట్లు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినమున మరోసారి నీ సన్నిధిలో కూడినటువంటి మేము ప్రభు శిలువను జ్ఞాపకము చేసుకుంటున్నాం, ఆ శ్రమలను జ్ఞాపకము చేసుకుంటున్నాం, ఆయన పొందినటువంటి ఆ బాధను జ్ఞాపకము చేసుకుంటున్నాం. మేము కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారిగా సిద్ధపరచమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.